Hello everyone, this is Hemasri, working as Zoology lecturer in Sir CRR Women's College, Eluru. Now I am going to describe about the topic O2 depletion problems, aeration, liming, organic manures and inorganic fertilizers in Unit 2. Paper title Aquaculture Management in Aquaculture Cluster 8B2. So let's start the topic. First one, O2 depletion problems and control mechanisms. Introduction. Water is an essential liquid for the culture of fish. So, water అనేది fish ని కల్చర్ చేయడానికి ఒక essential liquid అన్నమాట. This water can hold a limited amount of oxygen, which is determined by atmospheric pressure, temperature and salinity. So, ఈ వాటర్ అనేది లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ ని హోల్డ్ చేయగలుగుతుంది అనమాట. సో అది ఎంత లిమిట్ లో ఉండాలి అనే దాన్ని అట్మాస్ఫిరిక్ ప్రెషర్, టెంపరేచర్ అండ్ సెలినిటీ ఇవన్నీ కూడా డిటర్మైన్ చేస్తాయి అనమాట. ఇన్ నేచర్ ఆక్సిజన్ ఈస్ యాడెడ్ టు వాటర్ బై 3 phenomena: సింపుల్ సర్ఫేస్ డిఫ్యూజన్, విండ్ సర్క్యులేషన్ అండ్ ఫోటోసింథసిస్. సో నేచర్ లో ఏంటంటే ఈ ఆక్సిజన్ అనేది వాటర్ లోకి 3 phenomena ద్వారా యాడ్ అవుతుంది అనమాట. సో ఏంటంటే అవి సింపుల్ సర్ఫేస్ డిఫ్యూజన్ ఒకటి, విండ్ సర్క్యులేషన్ ద్వారా, ఇంకొకటి ఫోటోసింథసిస్ ద్వారా ఈ ఆక్సిజన్ అనేది వాటర్ లోకి యాడ్ అవుతుంది. ఆక్సిజన్ కంటెంట్ ఆఫ్ వాటర్ ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజింగ్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అండ్ డిక్రీజింగ్ టెంపరేచర్ అండ్ సాలినిటీ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే అట్మాస్ఫియర్ లో అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఇంక్రీజ్ అయ్యి టెంపరేచర్ అండ్ సాలినిటీ డిక్రీజ్ అయినప్పుడు వాటర్ లో ఆక్సిజన్ కంటెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ద క్వాంటమ్ ఆఫ్ డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఇన్ వాటర్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ milligrams per liter. సో ఇక్కడ వాటర్ లో డిజాల్వ్ అయిన ఆక్సిజన్ క్వాంటమ్ ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారంటే milligrams per liter గా ఎక్స్ప్రెస్ చేస్తారు. If the DO is less than 3 mg per liter due to its depletion, it cannot support aquatic life. Example, fish. సో ఒకవేళ వాటర్ లో గనక ఈ DO అనేది 3 mg per liter అంటే 1 లీటర్ వాటర్ లో 3 mg ఆక్సిజన్ DO ఉండకపోతే గనక అది డిప్లీషన్ అవుతుంది, అంటే డిజాల్వ్డ్ ఆక్సిజన్ తక్కువ ఉన్నట్టు అనమాట. సో అది ఆక్వాకల్చర్ కి సపోర్ట్ చేయదు, అంటే అది ఫిష్ పెరగటానికి సరిపడా DO లేనట్టు అనమాట అక్కడ. ఆక్సిజన్ డిప్లీషన్ ఈజ్ టిపికల్లీ అసోసియేటెడ్ విత్. సో ఆక్సిజన్ డిప్లీషన్ ప్రాబ్లమ్స్ ఎలా అసోసియేట్ అవుతాయి అని చూద్దాం. ఫస్ట్ వన్, హాట్, క్లౌడీ అండ్ స్టిల్ వెదర్ ఈజ్ కామన్ ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ జూలై టు ద బిగినింగ్ ఆఫ్ సెప్టెంబర్. సో ఏంటంటే ఈ కామన్ గా ఈ వెదర్ లో ఎప్పుడంటే జూలై నుంచి సెప్టెంబర్ బిగినింగ్ వరకు కూడా వెదర్ అనేది హాట్ గా, క్లౌడీగా, స్టిల్ వెదరీగా ఉంటుందన్నమాట. సో ఇలా ఉన్నప్పుడు వెదర్ లో 86 degrees Fahrenheit టెంపరేచర్ ఉన్నా, లేదంటే వాటర్ టెంపరేచర్ ఎక్కువ అవుతూ ఉన్నా కూడా అక్కడ ఏమవుతుందంటే ఆక్సిజన్ హోల్డింగ్ కెపాసిటీ అనేది రెడ్యూస్ అయిపోతుంది. సో ఇక్కడ ఏం చెప్పొచ్చు అంటే వాటర్ టెంపరేచర్ పెరిగే కొద్దీ ఆక్సిజన్ హోల్డింగ్ కెపాసిటీ తగ్గుతుంది అని చెప్పొచ్చు. క్లౌడీ కవర్ లిమిట్స్ అవైలబుల్ లైట్ ఫర్ ఫోటోసింథటిక్ ఆక్సిజన్ ప్రొడక్షన్. సో ఇక్కడ ఏంటంటే క్లౌడీ కవర్ అనేది అంటే క్లౌడ్స్ వచ్చేస్తే గనక అది ఫోటోసింథసిస్ జరగటానికి అవైలబుల్ గా ఉండదు, అంటే లైట్ పాసేజ్ అనేది ఉండదు కదా సో క్లౌడ్స్ వల్ల. సో అలా ఉండటం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఫోటోసింథటిక్ ఆక్సిజన్ ప్రొడక్షన్ అనేది సరిగ్గా జరగదనమాట, లిమిటెడ్ గా జరుగుతుంది. No wind stops pond circulation and restricts surface diffusion of atmospheric oxygen. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎటువంటి టైప్ ఆఫ్ విండ్ అయినా కూడా పాండ్ సర్క్యులేషన్ ని ఆపదనమాట. అంతేకాకుండా అది అట్మాస్ఫిరిక్ ఆక్సిజన్ వల్ల క్రియేట్ అయ్యే సర్ఫేస్ డిఫ్యూజన్ ని రెస్ట్రిక్ట్ చేస్తుంది. వార్మ్ వాటర్ ఇంక్రీజెస్ ఆక్సిజన్ కన్సంప్షన్ బై యాక్సెలరేటింగ్ ద మెటబాలిక్ రేట్ ఆఫ్ ఆక్వాటిక్ ఆర్గానిజమ్స్. సో వార్మ్ వాటర్ అనేది ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఆక్వాటిక్ ఆర్గానిజమ్స్ కి ఆక్సిజన్ కన్సంప్షన్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. ఎందుకు అంటే వాటి మెటబాలిక్ రేట్ అనేది యాక్సెలరేట్ అవటం కోసం. ఆక్సిజన్ నీడ్స్ ఆర్ యూజువల్లీ గ్రేటెస్ట్ డ్యూరింగ్ ద హాట్ మంత్స్ ఆఫ్ లేట్ సమ్మర్ లీడింగ్ టు ఇట్స్ డిప్లీషన్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే
జనరల్ గా హాట్ మంత్స్ అంటే లేట్ సమ్మర్ టైం. సో మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఎండ్ ఆఫ్ జూలై నుంచి బిగినింగ్ ఆఫ్ సెప్టెంబర్ వరకు. సో ఈ టైంలో ఏంటంటే దాన్ని లేట్ సమ్మర్ పీరియడ్ అంటారు. సో ఆ టైంలో ఆక్సిజన్ నీడ్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఏంటి జనరల్ గా చెప్పాలంటే ఆక్సిజన్ నీడ్ ఎక్కువయ్యే కొద్దీ ఇక్కడ పాండ్ లో ఆక్సిజన్ కంటెంట్ తగ్గిపోతూ ఉంటుంది. సో అలా ఆక్సిజన్ తగ్గిపోవడం వల్ల డిప్లీషన్ ప్రాబ్లమ్స్ అనేవి ఏర్పడతాయి. సో నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి బ్లూమ్ క్రాష్. సడన్ డెత్ ఆఫ్ ఫైటోప్లాంక్టన్ ఈస్ ద బ్లూమ్ క్రాష్. సో ఫైటోప్లాంక్టన్ మనకి ఈ వాటర్ లో ఎలా యూజ్ అవుతుందంటే ఆక్సిజన్ ని ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. సో సడన్ గా ఈ ఫైటోప్లాంక్టన్ డెత్ అనేది జరిగితే దాన్నే బ్లూమ్ క్రాష్ అని అంటారు. దిస్ మే రిజల్ట్ ఫ్రమ్ ఇన్సఫిషియంట్ లైట్ అండ్ ఇన్అడెక్వేట్ న్యూట్రియంట్స్. సో ఇలా బ్లూమ్ క్రాష్ అనేది జరగటం వల్ల ఏమవుతుందంటే అక్కడ లైట్ అనేది సఫిషియంట్ గా ప్రొడ్యూస్ అవ్వదు, అంతేకాకుండా అక్కడ న్యూట్రియంట్స్ అనేవి సరిగ్గా అవైలబుల్ గా ఉండవు అనమాట. ఆక్సిజన్ ఈస్ కన్జ్యూమ్డ్ ఆర్ డిప్లీటెడ్ డ్యూ టు ద డికే ఆఫ్ డెడ్ ఫైటోప్లాంక్టన్ ఆర్ ఆల్గే. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇలా చనిపోయిన ఫైటోప్లాంక్టన్ ఆర్ ఆల్గేని డికే చేయడం కోసం ఆక్సిజన్ కన్జ్యూమ్షన్ అనేది ఎక్కువగా జరుగుతుంది అనమాట. ఈవెన్ ఏ డెన్స్ ఫైటోప్లాంక్టన్ బ్లూమ్ డ్యూరింగ్ నైట్ కెన్ రిమూవ్ ఆల్ ఆక్సిజన్ ఫ్రమ్ ద వాటర్. ఒకవేళ కొంచెం ఫైటోప్లాంక్టన్ గనక నైట్ టైంలో చనిపోతే ఎంటైర్ నైట్ లో ఆ వాటర్ లో ఉన్న మొత్తం అంతా ఆక్సిజన్ ని కూడా అది రిమూవ్ చేసేయగలదు అనమాట. సో నెక్స్ట్ థర్డ్ వన్, పాండ్ స్ట్రాటిఫికేషన్ ఆర్ టర్న్ ఓవర్. డ్యూరింగ్ సమ్మర్ మంత్స్ సర్ఫేస్ వాటర్ బికమ్స్ లెస్ డెన్స్ ఆర్ లైటర్ and hence it does not mix with the cool deep water. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే సమ్మర్ మంత్స్ లో సర్ఫేస్ వాటర్ అనేది లెస్ డెన్స్ అంటే చాలా తక్కువ వెయిట్ గా లైట్ గా ఉంటుంది అనమాట. సో అలా లైట్ గా ఉండటం వల్ల ఏమవుతుందంటే డీపర్ వాటర్ అంటే బాగా కింద బాటమ్ వాటర్ అనేది కూల్ గా ఉంటుంది. సో ఆ కూల్ వాటర్ తో ఈ పైన లైట్ వాటర్ అనేది మిక్స్ అవ్వదు అనమాట. ద కూల్ వాటర్ నియర్ ద బాటమ్ బికమ్స్ స్టాగ్నెంట్. సో ఈ కింద ఏదైతే బాటమ్ రీజియన్ లో కూల్ వాటర్ ఉందో సో ఆ కూల్ వాటర్ అంతా కూడా స్టాగ్నెంట్ గా అయిపోతుంది. ఎందుకంటే పైన వాటర్ కింద వాటర్ తో కలవకపోవటం వల్ల స్టాగ్నెంట్ గా ఉండిపోతుంది. Oxygen is depleted and toxic compounds may be produced by bacteria and decaying organic matter. సో ఇక్కడ ఏమవుతుందంటే కింద ఉన్న కొంచెం ఆక్సిజన్ కూడా డిప్లీట్ అయిపోతుంది, అంతేకాకుండా అక్కడ టాక్సిక్ కాంపౌండ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి అనమాట. సో ఎందుకు అంటే ఆ కింద బాటమ్ రీజియన్ లో బ్యాక్టీరియాస్ ఇంకా డికేయింగ్ ఆర్గానిక్ మ్యాటర్ ఉండటం వల్ల సో అక్కడ టాక్సిక్ కాంపౌండ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ద డీప్ లేయర్ రిమైన్స్ డిఆక్సిజనేటెడ్ బికాస్ ఆఫ్ స్ట్రాటిఫికేషన్. సో అక్కడ స్ట్రాటిఫికేషన్ అనేది జరగడం వల్ల ఆ డీప్ లేయర్స్ లో ఉన్న వాటర్ అనేది డిఆక్సిజనేటెడ్ గానే మిగిలిపోతుంది. ఎందుకంటే ఆక్సిజన్ ఎటువంటిది రీచ్ అవ్వట్లేదు కాబట్టి అక్కడ డిఆక్సిజనేటెడ్ వాటర్ మాత్రమే ఉంటుంది. A sudden heavy rain to an extent or 5 to 6 centimeters or a strong cold front can rapidly cool and or mix water causing overturn. సో ఇక్కడ ఏంటంటే సడన్ గా ఎక్కువ రెయిన్ అనేది రావటం వల్ల సో వర్షపాతం 5 నుంచి 6 సెంటీమీటర్ వరకు నమోదైతే కనుక అక్కడ స్ట్రాంగ్ కోల్డ్ అనేది వస్తుంది. అంటే పైన వాటర్ అంతా కూడా అప్పర్ లేయర్ లో ఉన్న వాటర్ అంతా కూడా బాగా కూల్ అయిపోతుంది అనమాట. సో అలా కూల్ అవడం వల్ల అంత ర్యాపిడ్ గా వాటర్ ఫోర్స్ అనేది రావడం వల్ల అది ఏమవుతుందంటే కింద బాటమ్ లేయర్స్ తో ఉన్న వాటర్ తో పాటు కలిసిపోతుంది అనమాట. నౌ కూలర్ ఆర్ సర్క్యులేటింగ్ అప్పర్ లేయర్ sinks or mixes and causes the deep anoxic layer to rise above or combine with the surface water. సో ఏమవుతుంది ఇక్కడ కింద ఉండే వాటర్ ఏదైతే ఉందో అనాక్సిక్ లేయర్ అంటే డిఆక్సిజనేటెడ్ లేయర్ అని చెప్పుకున్నాం కదా. సో ఆ డిఆక్సిజనేటెడ్ లేయర్ తో ఉన్న వాటర్ అంతా కూడా పైన అప్పర్ ఏదైతే సర్ఫేస్ వాటర్ ఉందో ఆ సర్ఫేస్ వాటర్ తో కంబైన్ అయిపోతుంది అనమాట. సో ఇప్పటి వరకు ఆ డిఆక్సిజనేటెడ్ గా ఉన్న వాటర్ వల్ల ఏమవుతుందంటే ఆక్సిజన్ డిప్లీషన్ అనేది ఏర్పడుతుంది. This depletes or reduces oxygen in upper waters where fish are being cultured. సో మనం ఇక్కడ ఫిష్ ని కల్చర్ చేసుకునే వాటర్ లో ఏంటంటే అప్పర్ వాటర్ అంతా కూడా లోవర్ వాటర్ తో మిక్సప్ అయిపోవడం వల్ల అక్కడ ఆక్సిజన్ డిప్లీషన్ అనేది జరుగుతుంది అనమాట, ఆక్సిజన్ తగ్గిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఆర్గానిక్ వేస్ట్ డికంపోజిషన్. ఆర్గానిక్ వేస్ట్స్ అండ్ ఇంక్రీజ్డ్ లోడ్ ఆఫ్ అమోనియా, నైట్రైట్స్, ఫీకస్ అండ్ uneaten feed requires more oxygen for their decay besides stimulating the growth of
డెన్స్ ఆల్గల్ బ్లూమ్. సో వాటర్ లో గనక ఆర్గానిక్ వేస్ట్ ఎక్కువైనా, లేదంటే అమోనియా లోడ్ ఎక్కువైనా, నైట్రైట్స్ ఎక్కువైనా, ఫీకస్ ఎక్కువైనా, అన్ఈటెన్ ఫీడ్ అనేది ఎక్కువైనా గానీ సో వాటి డికేయింగ్ పర్పస్ కోసం ఆక్సిజన్ అనేది ఎక్కువగా అవసరం అవుతుంది. అంతేకాకుండా వీటి వల్ల కలిగిన ఆల్గల్ బ్లూమ్స్ అనేవి వాటి గ్రోత్ ని స్టిమ్యులేట్ చేసుకోవడం కోసం వాటికి కూడా ఇంకా ఆక్సిజన్ అనేది ఎక్కువ అవసరం అవుతుంది. సో ఏంటంటే ఇక్కడ వీటి కోసం, అంతేకాకుండా ఆల్గల్ బ్లూమ్ సర్వైవల్ అవటం కోసం, వాటి గ్రోత్ కోసం కూడా ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ అనేది కన్జ్యూమ్ అయిపోతూ ఉంటుంది ఇక్కడ. These situations can occur alone or in interrelated combinations may remove oxygen from water faster than natural process. సో ఈ సిచ్యువేషన్స్ అనేవి ఎలోన్ గా అంటే ఒక ఆర్గానిక్ వేస్ట్ మాత్రమే ఎక్కువ అవటము, లేదంటే అమోనియా లోడ్ మాత్రమే ఎక్కువ అవటము, ఇలా సింగిల్ గా జరగచ్చు. లేదంటే గనక ఇంటర్ రిలేటెడ్ కాంబినేషన్స్ అంటే మొత్తం అన్ని కలిపి ఒకేసారి జరగచ్చు. సో ఇలా జరగడం వల్ల ఏంటంటే న్యాచురల్ ప్రాసెస్ ద్వారా ఆక్సిజన్ కంటెంట్ తగ్గడం కన్నా కూడా ఇటువంటి సిచ్యువేషన్స్ లో ఆక్సిజన్ కంటెంట్ అనేది బాగా తగ్గిపోతుంది, వాటర్ నుంచి రిమూవ్ అయిపోతుంది అనమాట ఆక్సిజన్ అనేది. Above anoxic conditions may demand emergency or supplemental aeration to bring oxygen back up to tolerate or safe levels for the successful survival of the organisms. So ఇటువంటి anoxic conditions అనేవి జరగటం వల్ల ఏమవుతుందంటే ఆ వాటర్ కి ఎమర్జెన్సీ ఆర్ సప్లిమెంటల్ ఏరేషన్ అనేది అందించాల్సి ఉంటుంది అనమాట. అంటే ఆక్సిజన్ అనేది వాటర్ కి సప్లై చేయాల్సి ఉంటుంది. సో ఆ ఆర్గానిజం సర్వైవ్ అవటానికి, అంటే అక్కడ వాటర్ లో టాలరేట్ అవటానికి అయితే 3 నుంచి 5 mg/లీటర్ వరకు మనము ఆక్సిజన్ అనేది సప్లై చేయాలి. సేఫ్ గా ఉండటానికి అయితే ఈ ఆర్గానిజమ్స్ 5 mg/లీటర్ వరకు కూడా మనం సప్లై చేయాలన్నమాట. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఎయిరేషన్, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎయిరేషన్ అండ్ ఎమర్జెన్సీ ఎయిరేషన్. Electric or mechanical aeration is used to supply as much oxygen needed in the water in times of oxygen depletion, since this condition lead to the death of the aqua organisms. సో ఎలక్ట్రికల్ ఆర్ మెకానికల్ ఏరేషన్ అనేది మనము ఎప్పుడు వాడతాము అంటే ఆక్సిజన్ కంటెంట్ వాటర్ లో బాగా తక్కువ ఉన్నప్పుడు, ఆక్సిజన్ డిప్లీషన్ జరిగినప్పుడు వాడతాం అనమాట. అంటే సప్లిమెంటరీగా మన ఆక్సిజన్ ఆ వాటర్ కి యాడ్ చేయడానికి యూజ్ చేసుకుంటాం ఈ ఎలక్ట్రిక్ ఆర్ మెకానికల్ ఏరేషన్ అనేది. సో ఇవి ఎప్పుడు వాడతాము అంటే ఎప్పుడైతే ఆ ఆక్వా ఆర్గానిజమ్స్ చచ్చిపోతున్నాయి, అంటే డెత్ కి దగ్గరలో ఉన్నాయి అనే కండిషన్ వస్తుందో అప్పుడు మాత్రమే మనం వీటిని వాడతాము. దట్ ఈస్ నార్మల్లీ అకంప్లిష్డ్ బై ప్రొవైడింగ్ లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ వాటర్ విత్ అట్మాస్ఫిరిక్ ఆక్సిజన్, మీన్స్ బోత్ వాల్యూమ్ అండ్ టోటల్ సర్ఫేస్ ఏరియా. సో జనరల్ గా ఏంటంటే ఇటువంటి సిచ్యువేషన్ వస్తే ఎన్విరాన్మెంట్ లో ఉన్న ఆక్సిజన్ ఇంకా పాండ్ లో ఉన్న వాటర్ రెండు కలిసి ఈ ఆక్సిజన్ డిప్లీషన్ ప్రాబ్లం రాకుండా నార్మల్ చేసేసుకుంటాయి అనమాట. కానీ అలా అవి చేసుకోలేకపోతే ఆ వాటర్ ఆ ఎన్విరాన్మెంట్ లో ఉన్న ఆక్సిజన్ ఏదైతే ఆక్సిజన్ డిప్లీషన్ ప్రాబ్లమ్ ని రికవర్ చేయలేకపోతాయో అప్పుడు మాత్రమే మనం సప్లిమెంటరీ ఆక్సిజన్ అనేది సప్లై చేయాలన్నమాట. Besides, several aeration devices are commercially available for this purpose. సో ఇక్కడ ఏంటంటే కమర్షియల్ గా మనకి చాలా ఏరేషన్ డివైసెస్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయన్నమాట, మనం ఇలా సప్లిమెంటరీ ఆక్సిజన్ అనేది వాటర్ కి అందించడానికి. Most aeration equipment requires electricity or fuel powered engines at the pond. So most of the aeration equipment అనేది ఎలక్ట్రిసిటీతో కానీ ఫ్యూయల్ పవర్ తో కానీ, అంటే ఫ్యూయల్ పవర్ అనే ఇంజిన్స్ ఉంటాయి కదా, సో వాటితో కానీ నడుస్తాయి అనమాట. సో వీటిని మనం పాండ్ లో అరేంజ్ చేసుకుంటాం. The following aeration equipment is considered to be the best for this purpose in terms of efficiency, performance and economics. సో ఇప్పుడు మనం చెప్పుకునే ఏరేషన్ ఎక్విప్మెంట్ అనేది ఎలా కన్సిడర్ చేసుకోవాలి అంటే వాటిని యూజ్ చేసుకోవడానికి మనం ఎలా చూస్ చేసుకోవాలంటే వాటి ఎఫిషియన్సీని బట్టి, దాని పర్ఫార్మెన్స్ ని బట్టి, అంటే ఎకనామిక్స్ దాని కాస్ట్ ని బట్టి మనం చూసుకొని వాటిని యూజ్ చేసుకోవాలన్నమాట. సో ఏంటో చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ వన్ వచ్చేసి ఎలక్ట్రిక్ ప్యాడల్ వీల్ ఏరేటర్స్. ఏ ప్యాడల్ వీల్ ఈజ్ సిమిలర్ టు దట్ ఆఫ్ ద ఓల్డ్ రివర్ బోట్ విచ్ సర్క్యులేట్స్ అండ్ మిక్సెస్ పాండ్ వాటర్.
సో ఈ ప్యాడిల్ వీల్ అనేది ఎలా ఉంటుందంటే ఓల్డ్ రివర్ బోట్ లాగా దానికి సిమిలర్ గా ఉంటుందన్నమాట. సో అది ఏం చేస్తుందంటే పాండ్ లో ఉన్న వాటర్ అంతటిని కూడా సర్క్యులేట్ చేసి బాగా మిక్స్ చేస్తుంది, అంటే బాగా ఎరేషన్ అందేలా చూస్తుంది. సో ఇక్కడ పిక్చర్ లో చూడొచ్చు మనం. సో ఫ్యాన్స్ అనేవి అరేంజ్ అయి ఉన్నాయి కదా. సో ఈ ఫ్యాన్స్ అనేవి వాటర్ అంతా సర్క్యులేట్ చేయడం ద్వారా ఈ ఆక్సిజన్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట, ఏరేషన్ అనేది అందిస్తుంది వాటర్ కి. అండ్ ఎలక్ట్రిక్ మోటార్ పవర్స్ ద డివైస్. సో ఎలక్ట్రిక్ మోటార్ అనేది ఈ డివైస్ ని పనిచేసేలా చేస్తుంది. దీస్ ఏరేటర్స్ కెన్ సప్లై 0.8 to 2.2 kgs ఆఫ్ ఆక్సిజన్ పర్ అవర్. సో ఈ ఏరేటర్స్ అనేవి ఈ వాటర్ కి 1 hour లో 0.8 నుంచి 2.2 kgs ఆక్సిజన్ వరకు అందించగలవు అనమాట. మోస్ట్ మోడల్స్ విల్ సప్లై ఫ్రమ్ 1.6 to 2.2 kgs ఆక్సిజన్ పర్ అవర్. సో చాలా మోడల్స్ అయితే గనక ఒక గంటకి 1.6 నుంచి 2.2 kgs ఆక్సిజన్ వరకు అందించగలుగుతాయి అనమాట. A tractor operated paddle wheel is effective for emergency situations but is not practical for supplemental or continuous operation. సో ఒక ట్రాక్టర్ అనేది ఈ ప్యాడిల్ వీల్ ని ఆపరేట్ చేస్తూ ఉంటుంది, అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఏవైనా కనుక ఉంటే కనుక ఒక ట్రాక్టర్ లాంటి దాంట్లో పెట్టుకొని ఈ ప్యాడిల్ వీల్ ని ఆ చెరువు అంతా కూడా తిప్పుతారనమాట. సో కానీ ఇదేంటంటే ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వదు, అంటే సప్లిమెంటల్ గా ఆర్ కంటిన్యూస్ గా ఈ ఆపరేషన్ జరగాలి అంటే కనుక ఇలా ట్రాక్టర్ లో ఆపరేట్ చేయడం అనేది కుదరదు. దాన్ని కాన్స్టెంట్ గా ఒక ప్లేస్ లో పెట్టి అరేంజ్ చేసుకొని అలా కంటిన్యూస్ గా వర్కౌట్ చేయడమే వీలవుతుంది అనమాట. సో సెకండ్ వన్ వచ్చేసి ఎలక్ట్రిక్ పంప్ స్ప్రేయర్ ఎయిరేటర్స్. సో ఇక్కడ మనం పిక్చర్ లో చూడొచ్చు ఎలక్ట్రిక్ పంప్ స్ప్రేయర్ ఎయిరేటర్స్ ని. సో ఈ ఎలక్ట్రికల్ పంప్ నుంచి ఎయిరేషన్ అనేది జరుగుతుంది అనమాట. దీస్ ఎయిరేటర్స్ కెన్ సప్లై 0.65 to 1.5 kgs ఆఫ్ O2 పర్ అవర్. సో ఈ ఎయిరేటర్స్ అనేవి ఒక గంటకు వచ్చేసి 0.65 నుంచి 1.45 kgs ఆఫ్ ఆక్సిజన్ ని అందించగలుగుతాయి అన్నమాట. వైల్ ట్రాక్టర్ అండ్ ఇంజిన్ పవర్డ్ versions of these devices are effective as above, they are only practical for emergency. సో వీటిని ఏంటంటే ఈ పాండ్ లో ఏంటంటే ఒక ట్రాక్టర్ ద్వారా వీటిని ఇంజిన్ పవర్ సహాయంతో ఆపరేట్ చేస్తూ ఉంటారనమాట. సో దీన్ని ఎక్కువగా ఎప్పుడు వాడతారంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో మాత్రం వాడుతూ ఉంటారు. వాటర్ ఈజ్ పంప్డ్ టు ద సర్ఫేస్ అండ్ మిక్స్డ్ విత్ ఎయిరేషన్. సో వాటర్ అనేది పంపు ద్వారా సర్ఫేస్ వాటర్ అంతా కూడా మిక్స్ అయ్యి ఎయిరేషన్ అందిస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రిక్ ప్రొపెల్లర్ ఆస్పిరేటర్ పంప్ ఎయిరేటర్స్. సో ఇక్కడ మనం దాన్ని పిక్చర్ లో చూడొచ్చు, అంటే పంప్స్ లాంటివి ఫిక్స్ చేసేస్తారనమాట. ఇక్కడ జనరేట్ ఎయిర్ బై ప్రొపెల్లర్ బ్లేడ్స్. సో ఇక్కడ ప్రొపెల్లర్ బ్లేడ్స్ ద్వారా అది ఎయిర్ ని జనరేట్ చేస్తుంది అనమాట. దీస్ ఎయిరేటర్స్ కెన్ సప్లై 0.95 to 1.4 kgs ఆఫ్ ఆక్సిజన్ పర్ అవర్. సో ఈ ఎయిరేటర్స్ వచ్చేసి ఒక గంటకి 0.95 నుంచి 1.4 kgs ఆఫ్ ఆక్సిజన్ వరకు అందించగలవు. సో నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ వన్ ఎక్స్పెరిమెంటల్ ఎయిరేటర్స్. A number of experimental aerators are currently being developed. సో జనరల్ గా ప్రస్తుతం ఏంటంటే ఈ రోజుల్లో చాలా వరకు ఎక్స్పెరిమెంటల్ ఎయిరేటర్స్ అనేవి బాగా డెవలప్ చేయబడుతున్నాయి అనమాట. సమ్ ఆఫ్ దీస్ మే ఆర్ మే నాట్ బి కాస్ట్ ఎఫెక్టివ్. సో కొన్ని వీటిలో బాగా కాస్ట్ ఉండొచ్చు, లేదంటే తక్కువ కాస్ట్ కూడా ఉండొచ్చు అనమాట. వన్ ప్రామిసింగ్ డిజైన్ ఈస్ ద ఎయిర్ లిఫ్ట్ ఎయిరేటర్. సో ఏంటంటే వీటిలో డిజైన్ అనేది ఎయిర్ లిఫ్ట్ ఎయిరేటర్ గా డిజైన్ చేయబడి ఉంటుంది అనమాట. Air bubbles produced by an air blower acts as pneumatic pistons in ponds. సో ఇక్కడ ఏంటంటే ఎలక్ట్రిక్ పవర్ ద్వారా ఎయిర్ బ్లోవర్ నుంచి ఎయిర్ బబుల్స్ అనేవి ప్రొడ్యూస్ అయ్యి వాటర్ కి ఎయిరేషన్ అనేది జరుగుతుంది అనమాట. An HP blower can pump approximately 750 to 820 gallons of water per minute to the surface using 3 to 4 inch diameter PVC pipes. సో ఇక్కడ ఏంటంటే ఒక HP బ్లోవర్ వచ్చేసి ఒక నిమిషానికి అప్రాక్సిమేట్ గా 750 నుంచి 820 gallons ఆఫ్ వాటర్ ని పంప్ చేయగలుగుతుంది అనమాట. సో ఇదేంటంటే సర్ఫేస్ వాటర్ సర్ఫేస్ దగ్గర నుంచి 3 నుంచి 4 inch డయామీటర్ లో PVC పైప్స్ ద్వారా బబుల్స్ అనేవి ఏర్పడి వాటర్ అనేది పంపింగ్ జరగడం ద్వారా ఆ పాండ్ కి ఎయిరేషన్ అనేది అందుతుంది. ఎయిరేషన్ మెథడ్స్. రీసెంట్ వర్క్ సజెస్ట్ 1.0 HP mechanical aeration for each 9.9 kgs of feed per acre fed per day in intensive aquaculture.
సో ఏంటంటే ఇక్కడ ఇంటెన్సివ్ ఆక్వాకల్చర్ లో ఒక రోజుకి మనం ఒక ఎకర్కి 9.9 kgs ఆఫ్ ఫీడ్ అనేది ఇస్తామన్నమాట. సో అలా ఇచ్చినప్పుడు మెకానికల్ ఏరేషన్ అనేది ఎంత ఉండాలి అని సజెస్ట్ చేస్తున్నారంటే 1.0 HP వరకు ఉండాలని సజెస్ట్ చేస్తున్నారు. ఏరేషన్ ఎక్విప్మెంట్ షుడ్ బి ప్లేస్డ్ అలాంగ్ ద లాంగెస్ట్ పాండ్ బ్యాంక్. సో ఈ ఏరేషన్ ఎక్విప్మెంట్ అనేది పాండ్ బ్యాంక్ దగ్గర ప్లేస్ చేసి ఉంచాలన్నమాట. Aerators should be started before DO falls below 3 mg per liter. సో ఏరేటర్స్ అనేవి ఎప్పుడు స్టార్ట్ చేయాలి అంటే ఈ వాటర్ లో డిఓ లెవెల్స్ 1 లీటర్ కి 3 mg వరకు ఉండేలాగా, అంటే అంతకు మించి పడిపోకుండా ఉన్నప్పుడు, సో ఆ లెవెల్ కి రీచ్ అయినప్పుడు మనం ఏరేషన్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఆక్సిజన్ లెవెల్స్ ఆర్ లోయెస్ట్ జస్ట్ బిఫోర్ డిజాల్వ్డ్ ఆక్సిజన్ సన్ రైజ్ ఈచ్ మార్నింగ్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ప్రతిరోజు మార్నింగ్ టైమ్స్ లో సన్ రైజ్ రాకముందు వరకు కూడా ఈ ఆక్సిజన్ లెవెల్స్ అనేవి తక్కువగా ఉంటాయని చెప్తున్నారు. ఎందుకంటే ఫోటోసింథసిస్ జరిగేది సన్లైట్ ఉన్నప్పుడే కాబట్టి సన్లైట్ వచ్చే వరకు కూడా ఈ ఆక్సిజన్ లెవెల్స్ అనేవి తక్కువగా ఉంటాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఎమర్జెన్సీ ఏరేటర్స్. సో ఈ ఎమర్జెన్సీ ఏరేటర్స్ ఎప్పుడు యూస్ చేస్తారో చూద్దాం. Aerators are operated temporarily when oxygen falls to or below 3 mg per liter during crisis. సో ఈ ఆక్సిజన్ అనేది లీటర్ కి 3 mg ఆక్సిజన్ డిఓ ఉంటే గనక, సో అంటే ఆక్సిజన్ అంత ఉన్నప్పుడు, లేదంటే అంతకు మించి ఇంకా పడిపోతుంటే గనక, ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోతుంటే అప్పుడు మనం ఈ ఎమర్జెన్సీ ఏరేటర్స్ ని ఆపరేట్ చేస్తాం అనమాట. సో టెంపరీగా మాత్రమే వాడతాం, ఎందుకంటే ఆక్సిజన్ లెవెల్ నార్మల్ కి వచ్చిన తర్వాత మళ్ళీ వాటిని మనం ఆఫ్ చేసేస్తాం. ట్రాక్టర్ పవర్డ్ ప్యాడిల్ వీల్స్ ఆర్ ఇరిగేషన్ పంప్స్ ఆర్ టిపికల్లీ యూస్డ్. సో ఈ ఎమర్జెన్సీ ఏరేషన్ కోసం మనం జనరల్ గా ట్రాక్టర్ పవర్డ్ ప్యాడిల్ వీల్స్ ని లేదంటే ఇరిగేషన్ పంప్స్ ని వాడుతూ ఉంటాము. ఏరేషన్ ఈస్ కంటిన్యూడ్ అంటిల్ ఆక్సిజన్ లెవెల్స్ హ్యావ్ స్టెబిలైజ్డ్ ఎట్ 5 mg per liter ఆర్ హయ్యర్. సో ఈ ఏరేషన్ ప్రాసెస్ అనేది మనం ఎప్పటి వరకు చేస్తూ ఉంటామంటే ఈ ఆక్సిజన్ లెవెల్స్ అనేవి స్టెబిలైజ్ గా, అంటే లీటర్ కి 5 mg వచ్చే వరకు, లేదంటే అంతకు మించి కొంచెం ఎక్కువగా వచ్చే వరకు కూడా మనము ఏరేషన్ ప్రాసెస్ ని చేస్తూ ఉంటాము. సెకండ్ వన్ వచ్చేసి సప్లిమెంటల్ ఏరేటర్స్. Aerators are operated whenever conditions leading to oxygen depletion have developed or nightly during the last 2-3 months of the season. సో ఇక్కడ ఈ సప్లిమెంటల్ ఏరేషన్ ఎప్పుడు చేస్తామని చెప్తున్నారంటే ఈ సీజన్ ఏదైతే సమ్మర్ సీజన్ ఉందో ఆ టైంలో ఏంటంటే నైట్ టైం అనేది ఆక్సిజన్ లెవెల్స్ బాగా తగ్గిపోతూ ఉంటాయి అనమాట. సో అప్పుడు ఆక్సిజన్ డిప్లీషన్ ప్రాబ్లమ్స్ అనేవి లీడ్ అవుతూ ఉంటాయి. సో అలా జరిగినప్పుడు ఏంటంటే మనం ఏం చేస్తాం, ఈ సప్లిమెంటల్ ఏరేటర్ ని ఆపరేట్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఈ టైం ఎప్పుడంటే ఎక్కువగా సమ్మర్ సీజన్ లో లాస్ట్ 2-3 months వరకు కూడా ఇలా నైట్ టైమ్స్ ఈ సప్లిమెంటరీ ఏరేటర్స్ ని వాడుతూ ఉంటారనమాట. Aerators are turned on at 10 PM and left running until 10 AM the next day or until oxygen levels have stabilized at 5 mg per liter ఆర్ హయ్యర్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ టైంలో ఏరేటర్స్ అనేవి ఎప్పుడు ఆన్ చేసుకుంటారంటే నైట్ 10 PM కి ఆన్ చేస్తారు. ఆన్ చేసి నెక్స్ట్ డే 10 AM వరకు కూడా అవి రన్నింగ్ లోనే ఉంటాయి అన్నమాట. సో ఒకవేళ అప్పటికి ఆక్సిజన్ లెవెల్స్ అనేవి స్టెబిలైజ్ అవ్వకపోతే ఎప్పటి వరకు అయితే ఆక్సిజన్ లెవెల్ స్టెబిలైజ్ అవుతుంది, ఎంత వరకు అంటే 1 లీటర్ కి 5 mg ఆక్సిజన్ లెవెల్స్ అనేవి వస్తాయో లేదంటే అంతకన్నా కొంచెం ఎక్కువ వస్తాయో అప్పటి వరకు కూడా ఈ ఏరేటర్స్ అనేవి రన్నింగ్ అవుతూ ఉంటాయి అన్నమాట. Supplemental aeration is recommended for intensive production densities above 907 kgs per acre. సో ఈ సప్లిమెంటల్ ఏరేషన్ ఎక్కువగా ఎప్పుడు రికమెండ్ చేస్తామంటే ఇంటెన్సివ్ కల్చర్ చేసేటప్పుడు ప్రొడక్షన్ డెన్సిటీ గనక 907 kgs ఉంటే, అంటే ఒక ఎకర్ కి 907 kgs వరకు ఉంటే గనక అప్పుడే మనము ఈ సప్లిమెంటల్ ఏరేషన్ ని రికమెండ్ చేస్తాము. సో నెక్స్ట్ వచ్చేసి కంటిన్యూస్ ఏరేషన్. కంటిన్యూస్ ఏరేషన్ equipment is operated continuously 24 hours. సో ఈ కంటిన్యూస్ ఏరేషన్ అనేది మనం ఈ ఎక్విప్మెంట్ ని 24 hours కూడా కంటిన్యూస్ గా ఆపరేట్ చేస్తూనే ఉంటాము. Some producers manage highly intensive fish farms requiring oxygen greater than 2268 kgs per acre and run electric aerators continuously from July to the end of September or until water temperatures reach the required level.
సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే కొంతమంది ప్రొడ్యూసర్స్ ఏం చేస్తారంటే హైలీ ఇంటెన్సివ్ ఫిష్ ఫార్మ్స్ ని మేనేజ్ చేస్తూ ఉంటారనమాట. సో ఎక్కువగా ఇంటెన్సివ్ ఫిష్ ఫార్మ్స్ ని మేనేజ్ చేసేటప్పుడు ఆ ఏరియాలో ఏంటంటే ఒక్క ఎకరానికి 2268 kgs ఆఫ్ ఆక్సిజన్ అనేది అవసరం అవుతుందన్నమాట. సో అలాంటి టైంలో ఏం చేస్తారంటే వాళ్ళు అక్కడ ఆ ఏరియాకి ఎలక్ట్రిక్ ఎయిరేటర్స్ అనేవి కంటిన్యూస్ గా రన్ అవుతూనే ఉండాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే ఆ ప్లేస్ కి అంత అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ కావాలి కాబట్టి సో 24 hours కూడా ఈ ఎలక్ట్రిక్ ఎయిరేటర్స్ అనేవి కంటిన్యూస్ గా ఆపరేట్ అవుతూనే ఉంటాయి. సో జనరల్ గా ఈ టైం ఎప్పుడు అని చెప్పొచ్చు అంటే సో జూలై నుంచి ఎండ్ ఆఫ్ సెప్టెంబర్ వరకు కూడా మనము ఈ ఎలక్ట్రిక్ ఎయిరేటర్స్ ని కంటిన్యూస్ గా వాడతాం అనమాట. సో లేదు అంటే కనుక ఒక్కొక్కసారి ఈ వాటర్ టెంపరేచర్స్ అనేవి రిక్వైర్డ్ లెవెల్ కి రీచ్ అయ్యేంత వరకు కూడా ఈ ఎయిరేటర్స్ అనేవి 24 hours ఆపరేట్ అవుతూనే ఉండాలి. The best way to deal with low oxygen is to take action before a problem develops. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ప్రాబ్లం డెవలప్ అవ్వక ముందే మనం ఆక్సిజన్ లెవెల్స్ ని కరెక్ట్ గా చూసుకోవడం బెటర్. అంటే లో ఆక్సిజన్ ఉండకుండా మంచిగా ఆక్సిజన్ లెవెల్ కరెక్ట్ గా ఉండేలా చూసుకోవాలి అని చెప్తున్నారు. సో నథింగ్ బట్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. సో అలాగనమాట. ప్రాపర్ ఎయిరేషన్ can significantly increase the quantity of fish that may be produced commercially in 4 acre feet of water. సో ప్రాపర్ ఏరేషన్ ఉంటే గనక అది ఏం ఇంక్రీజ్ చేస్తుంది, ఫిష్ క్వాంటిటీని ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. సో అది ఎప్పుడంటే ఈ ఏరియాలో వాటర్లో అంటే మనము చూస్ చేసుకున్న ఏరియా ఉంటుంది కదా, సో ఆ ఏరియాలో ఆ చెరువు ఏంటంటే 4 feet వరకు వాటర్ అనేది ఫిల్ అయి ఉండాలి. అంతేకాకుండా ప్రాపర్ ఏరేషన్ అనేది ఉండాలి. సో అలా ఉన్నప్పుడే ఆ ఫిష్ క్వాంటిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి లైమింగ్ మెటీరియల్స్. Ponds in aquaculture ponds are prepared and conditioned for fish or prawn culture through various steps like dewatering or evacuation, drying, liming, filling with water, control of weed organisms, and for other physiochemical factors regulating the culture and growth of the aquatic organisms like finfish or shellfish. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనం ఏదైతే పాండ్స్ తీసుకుంటామో ఆక్వాకల్చర్ పాండ్స్ ప్రిపేర్ చేసుకుంటాము. సో ఎందుకు మనము ఆక్వాటిక్ ఆర్గానిజమ్స్ ఫిషెస్ ని ప్రాన్స్ ని కల్చర్ చేయడానికి ఎలాంటి పాండ్స్ అయితే తీసుకుంటామో సో వాటిని మనము కొన్ని స్టెప్స్ ద్వారా అంటే కొన్ని పనులు చేయడం ద్వారా మనం దాన్ని కరెక్ట్ గా మెయింటైన్ చేసుకోగలుగుతాం అనమాట. సో అవి ఏంటి అంటే డీవాటరింగ్ ఆర్ ఎవాక్యుయేషన్, వాటర్ ని చేంజ్ చేసుకోవడము, డ్రైయింగ్ ఆ పాండ్ ని డ్రై చేయటము, లైమింగ్ మెటీరియల్స్ ని యాడ్ చేసుకోవడము, ఫిల్లింగ్ విత్ వాటర్ తో ఫిల్ చేయటము, కంట్రోల్ ఆఫ్ వీడ్ ఆర్గానిజమ్స్, సో వీడ్ ఆర్గానిజమ్స్ ని కంట్రోల్ చేసుకోవడము. అంతేకాకుండా ఇంకా మనం ఏవైతే ఆక్వాటిక్ ఆర్గానిజమ్స్ లైక్ ఫిన్ ఫిష్ ఆర్ షెల్ ఫిషెస్ ని తీసుకుంటామో వాటి గ్రోత్ అనేది ఇంక్రీజ్ అవటానికి ఆర్ రెగ్యులేట్ అవటానికి అక్కడ మనము ఫిజియోకెమికల్ ఫ్యాక్టర్స్ ఎప్పుడు రెగ్యులేట్ అవుతున్నాయా లేదా, సో అక్కడ కల్చర్ చేయడానికి ఆర్గానిజమ్స్ గ్రోత్ ఉండటానికి సో ఇవన్నీ మనము చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. పర్పస్ ఆఫ్ లైమింగ్ ద పాండ్. సో పాండ్ కి లైమింగ్ ఎందుకు చేయాలి, సో పర్పస్ ఏంటి? లైమింగ్ ఈజ్ ఏ కామన్ ప్రాక్టీస్ అండ్ హ్యాస్ 3 main purposes. సో లైమింగ్ అనేది జనరల్ గా ఒక కామన్ ప్రాక్టీస్ అనమాట పాండ్స్ లో చేయడానికి. అంటే ఆక్వాటిక్ ఆర్గానిజమ్స్ ని పెంచేటప్పుడు ఇది ఒక కామన్ ప్రాక్టీస్. సో దాంట్లో ఉన్న 3 main purpose ఏంటి అంటే టు ఇంక్రీజ్ ద అవైలబిలిటీ ఆఫ్ న్యూట్రియంట్స్, సో న్యూట్రియంట్స్ అవైలబిలిటీని ఇంక్రీజ్ చేసుకోవడం కోసము, ఇంకా టు ఇంక్రీజ్ pH అండ్ టు బఫర్ అగైనెస్ట్ డైలీ pH ఫ్లక్చుయేషన్స్. సో pH ని ఇంక్రీజ్ చేసుకోవడం కోసం ఇంకా బఫర్ ని ఇంక్రీజ్ చేసుకోవడం కోసం. సో pH ఫ్లక్చుయేషన్స్ అనేవి డైలీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. వాటికి అగైనెస్ట్ గా pH ని బఫర్ ని ఇంక్రీజ్ చేయడం కోసము, ఇంకా టు స్టెరిలైజ్ పాండ్స్ ప్రియార్ టు స్టాకింగ్. సో స్టాకింగ్ కి ప్రియారిటీ ఇస్తూ ఈ పాండ్స్ ని స్టెరిలైజ్ చేయడం కోసం మనం ఈ లైమింగ్ అనేది చేస్తాం. While these practices use lime, they involve different chemical compounds. సో ఈ ప్రాక్టీసెస్ అన్ని మనం లైమ్ తో చేస్తాం. సో అంతేకాకుండా ఇక్కడ డిఫరెంట్ కెమికల్ కాంపౌండ్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. లైమింగ్ టు ఇంక్రీజ్ న్యూట్రియంట్ అవైలబిలిటీ అండ్ టు ఇంక్రీజ్ అండ్ బఫర్ pH. సో ఈ లైమింగ్ అనేది న్యూట్రియంట్ అవైలబిలిటీని ఇంక్రీజ్ చేస్తుంది, అంతేకాకుండా బఫర్ ని ఇంకా బఫర్ pH ని కూడా మనకి ఇక్కడ ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. The application of limestone to fish ponds with acid soils will increase the availability of nutrients, primarily phosphorus, to aquatic plants, specifically phytoplankton. So
ఈ లైమ్ స్టోన్ ద్వారా ఈ లైమింగ్ అనేది చేయడం ద్వారా ఏమవుతుందంటే ఈ ఫిష్ పాండ్స్ కి సో ఇంకా యాసిడ్ సాయిల్స్ తో కూడా మనము లైమింగ్ అనేది చేస్తాం. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే అక్కడ న్యూట్రియంట్ అవైలబిలిటీ అనేది పెరుగుతుంది. సో ప్రైమరీలీ మనం ఏం చెప్పుకుంటామంటే న్యూట్రియంట్స్ అంటే ఫాస్ఫరస్, ఇంకా అక్వాటిక్ ప్లాంట్స్, సో మెయిన్ గా ఫైటో ప్లాంక్టన్స్, ఇవన్నీ కూడా మనం పాండ్ కి న్యూట్రియంట్స్ గా చెప్తామన్నమాట. ఇవన్నీ ఇంక్రీజ్ అవటం కోసం లైమ్ స్టోన్ తోను యాసిడ్ సాయిల్స్ తోను మనము ఈ పాండ్ ని లైమింగ్ చేస్తాము. Calcite and dolomite increase the total hardness, total alkalinity and pH and act as a buffer టు కీప్ ద pH కాన్స్టెంట్. సో ఈ క్యాల్కేట్, డాలమైట్ ఏవైతే ఉన్నాయో అవి ఏం చేస్తాయంటే వాటర్లో హార్డ్నెస్ ని ఇంక్రీజ్ చేయడానికి, ఇంకా టోటల్ ఆల్కలినిటీని, pHని, సో ఇంకా అంతేకాకుండా ఈ క్యాల్కేట్, డాలమైట్ బఫర్ కరెక్ట్ గా ఉండి ఆ pH కాన్స్టెంట్ గా ఉండటానికి యూజ్ అవుతా ఉంటాయి అన్నమాట ఇవి. The rise in pH is primarily responsible for increasing the availability of phosphorus from the pond muds. సో ఏంటంటే ఎప్పుడైతే pH ఇంక్రీజ్ అవుతుందో సో అలా ఇంక్రీజ్ అయిన pH తో పాటు ఏం ఇంక్రీజ్ అవుతుందంటే పాండ్ మడ్స్ లో ఉండే ఫాస్ఫరస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఆల్దో pH can range from 1 to 14. pH of 6 to 9 is considered desirable for మోస్ట్ ఫ్రెష్ వాటర్ ఫిష్. సో ఇక్కడ ఏంటంటే జనరల్ గా pH అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రేంజ్ అవుతుందంటే 1 నుంచి 14 వరకు ఉంటుంది అనమాట. సో ఈ pH అనేది 6 to 9 వరకు మాత్రమే మనం ఫ్రెష్ వాటర్ ఫిష్ కి కన్సిడర్ చేసుకుంటాం అనమాట. అంత అమౌంట్ లో మాత్రమే pH అనేది ఉండాలి. Carbon dioxide, a byproduct of respiration of plants and animals, act as an acid in water, reducing the pH, especially at night. సో కార్బన్ డైఆక్సైడ్ అనేది ఏంటంటే ఇక్కడ ప్లాంట్స్ కిను, యానిమల్స్ కిను రెస్పిరేషన్ లో ఒక బై ప్రొడక్ట్ గా యూజ్ అవుతుంది. సో అంతేకాకుండా ఇది వాటర్ లో యాసిడ్ గా యాక్ట్ చేస్తూ ఎస్పెషల్లీ నైట్ టైంలో ఏంటంటే pH ని రెడ్యూస్ చేస్తూ ఉంటుంది. ఫాస్ఫరస్ ఈజ్ ఆల్మోస్ట్ ఆల్వేస్ ద లైమింగ్ న్యూట్రియంట్ ఇన్ ఫ్రెష్ వాటర్ పాండ్స్. సో ఈ ఫాస్ఫరస్ అనేది ఎప్పుడు కూడా ఫ్రెష్ వాటర్ పాండ్స్ లో లైమింగ్ న్యూట్రియంట్ గా మనకి యూజ్ అవుతూ ఉంటుంది. The increased pH resulting from liming improves the availability of phosphorus, making fertilization more effective. So, liming ద్వారా ఇంక్రీజ్ అయిన ఈ pH అనేది ఫాస్ఫరస్ ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. సో ఇలా ఫాస్ఫరస్ ఇంప్రూవ్ అవడం వల్ల ఏమవుతుందంటే అక్కడ జరిగే ఫెర్టిలైజేషన్ అనేది బాగా ఎఫెక్టివ్ గా జరుగుతుంది. పాండ్ లో ఆక్వాటిక్ ఆర్గానిజమ్స్ మధ్య జరిగే ఫెర్టిలైజేషన్ అనేది బాగా ఎఫెక్టివ్ గా జరుగుతుంది. ఇన్ అడిషన్, ఇంక్రీజ్డ్ మైక్రోబియల్ యాక్టివిటీ ఈజ్ ఎట్ హయ్యర్ pH assists in decreasing the amount of organic debris at the bottom of the pond. సో ఇంకా ఏం చెప్పొచ్చు అంటే ఇక్కడ ఈ pH వల్ల ఇంక్రీజ్ అయిన మైక్రోబియల్ యాక్టివిటీ ద్వారా ఏమవుతుందంటే పాండ్ బాటమ్ ఏరియాలో ఉన్న ఆర్గానిక్ డెబ్రిస్ అనేది బాగా డిక్రీజ్ అవుతుంది అనమాట. సో ఈ ఆర్గానిక్ డెబ్రిస్ వల్ల టాక్సిక్ మెటీరియల్స్ అనేవి ప్రొడ్యూస్ అవ్వి పాండ్ కి డిసడ్వాంటేజ్ అవుతుంది. సో ఇలా pH ఎక్కువ అవటం వల్ల మైక్రోబియల్ యాక్టివిటీ అనేది ఎక్కువ అవుతుంది. సో దట్ ఏమవుతుందని చెప్తున్నారు ఇక్కడ ఆర్గానిక్ డెబ్రిస్ అనేది బాగా డిక్రీజ్ అవుతుంది పాండ్ బాటమ్ ఏరియాలో అని చెప్తున్నారు. So next to identifying liming needs. Measuring the total alkalinity, total hardness and pH of water in the pond is the most effective way to determine of liming the necessary. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే లైమింగ్ నీడ్స్ ఎప్పుడు వస్తాయి అనేది ఎలా ఐడెంటిఫై చేస్తామంటే మనము ఈ పాండ్ లో టోటల్ ఆల్కలినిటీ మెజర్ చేసుకున్నప్పుడు, టోటల్ హార్డ్నెస్ మెజర్ చేసినప్పుడు, అంతేకాకుండా ఇంకా వాటర్ లో pH మెజర్ చేసుకున్నప్పుడు కూడా ఈ లైమింగ్ ఎప్పుడు చేయాలి అనేది మనం డిటర్మైన్ చేసుకోవచ్చు. అంటే లైమింగ్ నెసెసిటీ ఉందా లేదా, సో ఎంత ఉంది అనేది మనకి ఎఫెక్టివ్ గా ఇవన్నీ చెక్ చేసుకున్నప్పుడు తెలుస్తుంది. లైమింగ్ ఈజ్ రికమెండెడ్ ఫర్ పాండ్స్ విత్ ఎ టోటల్ ఆల్కలినిటీ ఆఫ్ లెస్ దాన్ 20 ppm. సో లైమింగ్ అనేది జనరల్ గా పాండ్ కి మనం ఎప్పుడు రికమెండ్ చేస్తాము అంటే కనుక ఈ వాటర్ లో ఆల్కలినిటీ అనేది 20 ppm కన్నా కూడా తక్కువ ఉంటే అప్పుడు మనం ఈ లైమింగ్ ని రికమెండ్ చేస్తాము. Application of 4.5 pounds of lime per acre foot of water will increase the total alkalinity approximately 1 ppm. సో అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒక ఎకరానికి ఒక అడుగు చొప్పున ఈ వాటర్ లో 4.5 pounds ఆఫ్ లైమ్ గనక యాడ్ చేస్తే అది టోటల్ ఆల్కలినిటీని అప్రాక్సిమేట్లీ 1 ppm వరకు కూడా ఇంక్రీజ్ చేస్తుంది. సో ఇక్కడ ఏం చెప్పారంటే ఒక
ఎకరానికి వాటర్లో అంటే 1 అడుగు లోతు వరకు కూడా మనము లైమ్ని యాడ్ చేస్తాం. అదే కనుక మనకి 2 ఎకరాలు ఉంటే కనుక 2 అడుగుల లోతు వరకు కూడా మనం ఈ లైమింగ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే ఎన్ని ఎకరాలు ఉన్నాయి అనే దాన్ని బట్టి ఎన్ని అడుగులు లోతు వరకు లైమింగ్ యాడ్ చేయాలి అనేది డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ క్వాంటిటీ. Common application rates for limestone are 1 to 2 tons per surface acre to raise the pH of the water by 1 to 2 units. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే 1 ఎకరానికి సర్ఫేస్ ఏరియాలో 1 నుంచి 2 టన్నుల వరకు లైమ్స్టోన్ ని యాడ్ చేసినట్లయితే గనక వాటర్ లో ఈ pH వాల్యూ అనేది 1 నుంచి 2 యూనిట్ల వరకు పెరుగుతుందని చెప్తున్నారు. However, a more accurate rate can be calculated by taking a soil sample from the pond bottom and having a laboratory make a recommendation. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే యాక్యురేట్ రేట్ కావాలి. సో దేనికి pH కి కానీ ఆల్కలినిటీకి కానీ ఆ హార్డ్నెస్ కి కానీ సో యాక్యురేట్ రేట్ అనేది కావాలి. ఎంత లైమ్స్టోన్ యాడ్ చేయాలి అనేది యాక్యురేట్ గా కావాలి అంటే గనక పాండ్ బాటమ్ దగ్గర నుంచి మనము సాయిల్ శాంపిల్ అనేది తీసుకొని ఆ సాయిల్ శాంపిల్ ని ల్యాబొరేటరీకి ఇస్తే సో కరెక్ట్ వాల్యూస్ తెలుస్తాయని ఇది ఒక బెస్ట్ రికమెండేషన్ అనేది మనకి చెప్తున్నారు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి సెలెక్టింగ్ మెటీరియల్. స్మాల్ బ్యాగ్స్ ఆఫ్ లైమ్ ఆర్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. సో మనకి మార్కెట్ లో ఈ స్మాల్ బ్యాగ్స్ ఆఫ్ లైమ్ అనేవి ఇప్పుడు అవైలబుల్ గా ఉంటాయి అనమాట. ఫర్ లార్జర్ పాండ్స్ లైమ్ స్టోన్ కెన్ బి డెలివర్డ్ టు ద పాండ్ సైట్ బై ద ట్రక్ లోడ్. సో ఒకవేళ పెద్ద పాండ్స్ అయితే గనక ఈ లైమ్ స్టోన్ అనేది ట్రక్ లోడ్స్ అంటే ట్రాక్టర్స్ కానీ లారీస్ కానీ సో వీటి ద్వారా ఆ పాండ్ సైట్ కి మనం డెలివరీ చేసుకోవచ్చు. రియాక్షన్ టైమ్ అండ్ సాల్యుబిలిటీ ఆఫ్ లైమ్ స్టోన్ ఆర్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ద పార్టికల్ సైజ్. మనం లైమ్ స్టోన్ యాడ్ చేసిన తర్వాత అది ఇచ్చే రియాక్షన్ కానీ సాల్యుబుల్ అయ్యే టైం కానీ మనం ఎలా చెప్తాము అంటే మనం యాడ్ చేసిన లైమ్ స్టోన్ పార్టికల్ సైజ్ అంటే ఆ లైమ్ స్టోన్ పెద్దగా ఉందా సో ఎంత ఉంది అని దాని సైజుని బట్టే మనం చెప్పగలం అనమాట. అంటే పెద్దదైతే కరగడానికి కొంచెం టైం పడుతుంది, అదే చిన్న చిన్నవి అయితే త్వరగా కరిగిపోతాయి కదా. సో అదనమాట. It is recommended that lime with smallest particle size is purchased. సో బెస్ట్ రికమెండేషన్ ఏంటంటే కనుక చిన్న చిన్న లైమ్ స్టోన్ పార్టికల్స్ ని పర్చేస్ చేసుకోవడం బెటర్ అంటున్నారు. ఎందుకంటే అవి త్వరగా కరుగుతాయి కదా. సో పెద్ద స్టోన్ కన్నా కూడా చిన్న స్టోన్స్ త్వరగా లైమ్ స్టోన్స్ త్వరగా కరుగుతాయి కాబట్టి చిన్న స్టోన్స్ ఉన్న లైమ్ స్టోన్ ని మనం కొనుక్కోవడం బెటర్ అని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి టైమింగ్ ఆఫ్ అప్లికేషన్. Limestone can be added anytime during the production cycle. However, it is recommended that application be made during the fall and winter months when fertilizers are no longer being added to the pond. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ లైమ్ స్టోన్ అనేది ప్రొడక్షన్ సైకిల్ జరిగేటప్పుడు ఏ టైంలో అయినా సరే మనము యాడ్ చేసుకోవచ్చు. సో అంతేకాకుండా ఇంకేంటంటే మనం ఎక్కువగా ఎప్పుడు రికమెండ్ చేస్తామంటే ఈ లైమ్ స్టోన్ అప్లికేషన్ అంటే లైమ్ స్టోన్ యాడ్ చేసేది ఎప్పుడు పెట్టుకోవచ్చు అని చెప్తామంటే కనుక ఫాల్ వింటర్ మంత్స్ ఎప్పుడైతే ఉంటాయో సో అప్పుడే మనము లైమ్ స్టోన్ యాడ్ చేసుకోవడానికి ఒక కరెక్ట్ టైం అని చెప్పొచ్చు. సో అంతేకాకుండా లైమ్ స్టోన్ వేయాలి అనుకున్నప్పుడు చాలా కాలం కూడా మనము ఫెర్టిలైజర్స్ అనేవి వాడకూడదు. అంటే కొన్ని మంత్స్ అవ్వచ్చు అనమాట. సో అంత టైము మనము ఫెర్టిలైజర్స్ వాడకుండా డైరెక్ట్ గా కొన్ని నెలల తర్వాత కొంత టైం లిమిట్ ఉంటుంది. ఆ టైం లిమిట్ తర్వాతనే మనము లైమ్ స్టోన్ ని యాడ్ చేసుకోవాలి. సో అంటే ఏంటంటే లైమ్ స్టోన్ యాడ్ చేయడానికి ముందు మనము ఎటువంటి ఫెర్టిలైజర్స్ ని వాడకూడదని చెప్పొచ్చు. లైమ్ స్టోన్ విల్ టేక్ సెవరల్ వీక్స్ టు కంప్లీట్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ ద వాటర్ క్వాలిటీ. సో అప్లికేషన్ షుడ్ బి at least 1 month prior to the initiation of a fertilization program in the spring. సో ఈ లైమ్ స్టోన్ అనేది వాటర్ లో కరిగి ఆ వాటర్ క్వాలిటీని కరెక్ట్ గా దాని ఇంపాక్ట్ అనేది చూపించడానికి కొన్ని వారాల టైం అనేది పడుతుంది అనమాట. సో అందుకని చెప్పేసి మనము ఈ ఫెర్టిలైజేషన్ ప్రోగ్రామ్ అనేది మనం జనరల్ గా స్ప్రింగ్ సీజన్ లో పెట్టుకుంటాం. సో అలా ఈ ఫెర్టిలైజేషన్ ప్రోగ్రామ్ చేయడానికి ఒక 1 month ముందే మనము ఈ లైమ్ స్టోన్ అనేది యాడ్ చేసుకోవాలి. సో దట్ ఏమవుతుందంటే అది కరిగి వాటర్ క్వాలిటీలో దాని ఇంపాక్ట్ చూపించేటప్పటికి ఒక 1 month టైం పడుతుంది కాబట్టి సో దాని తర్వాత వాటర్ క్వాలిటీలో ఇంపాక్ట్ అనేది మనకు కనిపించిన తర్వాతే మనము ఈ ఫెర్టిలైజేషన్ ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మెథడ్ ఆఫ్ అప్లికేషన్. సో మనం ఈ లైమ్ ని పాండ్స్ కి ఎలా అప్లై చేయాలి, ఈ అప్లికేషన్ ఎలా ఫాలో అవ్వాలనేది ఆ మెథడ్ ఏంటో చూద్దాం. లైమ్ స్టోన్ ఈస్ బెస్ట్ అప్లైడ్ డైరెక్ట్లీ టు ద పాండ్ బాటమ్ ప్రియార్ టు ఫిల్లింగ్ ద పాండ్ విత్ వాటర్. సో అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనము ఈ పాండ్ లో వాటర్ ఫిల్ చేయడానికి ముందుగానే ఈ లైమ్ స్టోన్ ని డైరెక్ట్ గా పాండ్ కి అప్లై చేయడం బెటర్ అని చెప్తున్నారు. అంటే మనం ఇది పాండ్ బాటమ్ లో
ముందుగానే అప్లై చేసుకోవాలన్నమాట, వాటర్ ఫిల్ చేయక ముందే. ఇట్ షుడ్ బి స్ప్రెడ్ ఈవెన్లీ ఓవర్ ద ఎంటైర్ బాటమ్. సో ఈ లైమ్ స్టోన్ అనేది ఈ పాండ్ బాటమ్ కి ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట మనం. For extremely small ponds, limestone can be dissolved in a bucket of water and then added to the pond. సో చిన్న పాండ్స్ అయితే గనక ఈ లైమ్ స్టోన్ ని ఒక బకెట్ ఆఫ్ వాటర్ లో కరిగించిన దాన్ని ఆ వాటర్ ని మనము పాండ్ కి యాడ్ చేసుకోవాలన్నమాట. For larger ponds, a small boat with a plywood platform can be used to carry the lime. సో లార్జర్ పాండ్స్ లో అయితే గనక ఒక చిన్న బోట్స్ ఏవైతే ఉంటాయో ప్లైవుడ్ ప్లాట్ఫామ్ అందులో ఏర్పాటు చేసుకొని దాంట్లో లైమ్ స్టోన్ ని క్యారీ చేసుకొని మనం యూజ్ చేసుకుంటే బెటర్ అనమాట. సో ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఫస్ట్ వాటర్ యాడ్ చేసుకోక ముందే పాండ్ లో లైమ్ స్టోన్ యూజ్ చేసుకుంటే బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది. ఒకవేళ వాటర్ యూజ్ చేసుకున్న తర్వాత అయితే మనం బోట్స్ లో వెళ్ళి లైమ్ ని క్యారీ చేసుకొని ఇదంతా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి లైమింగ్ ఫ్రీక్వెన్సీ. The effects of adequate liming will usually last several years in ponds with little or no outflow. సో మనము ఈ లైమింగ్ చేసుకున్న తర్వాత దాని ఎఫెక్ట్ అనేది చాలా సంవత్సరాల వరకు కూడా ఉంటుందన్నమాట. సో ఈ పాండ్స్ లో ఏంటంటే ఒకవేళ అవుట్ఫ్లో జరిగితే కొంచెం అవుట్ఫ్లో మాత్రమే వెళ్తుంది, లేదంటే అసలు అవుట్ఫ్లో అనేది లైమింగ్ అనేది వెళ్ళిపోవడం అనేది ఉండదన్నమాట. Ponds frequently discharging water may have to be limed annually. సో ఒకవేళ పాండ్స్ లో గనక వాటర్ డిశ్చార్జ్ అనేది ఫ్రీక్వెంట్ గా మనం అప్పుడప్పుడు చేస్తూ ఉంటే గనక ఈ లైమింగ్ అనేది సంవత్సరానికి ఒకసారి చేసుకుంటూ ఉండాలి. సో ఎందుకంటే వాటర్ డిశ్చార్జ్ చేసినప్పుడు లైమింగ్ అనేది అవుట్ఫ్లో అయిపోతుంది కదా, సో అందుకనమాట. టోటల్ ఆల్కలినిటీ అండ్ pH షుడ్ బి మానిటర్డ్ టు డిటర్మైన్ ద నెసెసరీ ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైమింగ్. సో కరెక్ట్ ఫ్రీక్వెన్సీ, లైమింగ్ కి ఉన్న కరెక్ట్ ఫ్రీక్వెన్సీ మనం తెలుసుకోవాలి అంటే గనక వాటర్ లో ఉన్న టోటల్ ఆల్కలినిటీ pH అనేది కరెక్ట్ గా మనము మానిటర్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో లైమింగ్ ఎంత ఉంది అని డిటర్మైన్ చేయడానికి ఆల్కలినిటీ pH మనం కరెక్ట్ గా మానిటర్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి లైమింగ్ టు స్టెరిలైజ్. Hydrated lime or calcium hydroxide is also used in commercial fish production ponds. సో జనరల్ గా ఏంటంటే కమర్షియల్ ఫిష్ ప్రొడక్షన్ పాండ్స్ లో హైడ్రేటెడ్ లైమ్ ఇంకా కాల్షియం హైడ్రాక్సైడ్ కూడా వాడుతూ ఉంటారన్నమాట లైమింగ్ చేయడానికి కోసం. While it will increase total hardness and temporarily increase the total alkalinity, its primary effect is to raise the pH of mud and water quickly and dramatically. సో ఏంటంటే దీని వల్ల ఏమవుతుందంటే ఈ వాటర్ లో ఉండే టోటల్ హార్డ్నెస్ అంటే కాల్షియం కాంపోనెంట్ ఇంకా టోటల్ ఆల్కలినిటీ, సో ఇది టెంపరీగా ఇంక్రీజ్ అవుతుంది. ఏంటది హైడ్రాక్సైడ్ కాంపోనెంట్. సో ఇవి గనక ఇంక్రీజ్ అయితే ఏమవుతుందంటే అది వాటర్ pH మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. సో వాటర్ మడ్ లో ఉండే pH అనేది చాలా ఫాస్ట్ గా డ్రమాటికల్లీ అసలు అంటే తెలుసుకునే లోపే వెంటనే ఇంక్రీజ్ pH అనేది బాగా రైజ్ అయిపోతుంది అనమాట. పాయింట్స్ ఆఫ్ కన్సిడరేషన్ అంటే మనం హైడ్రేటెడ్ లైమ్ వాడినప్పుడు కన్సిడర్ చేయాల్సిన పాయింట్స్ ఏంటి అంటే the elevated pH will last for about a week, prohibiting any stocking of fish. సో ఇలా ఇది వాడడం వల్ల మనకి ఇక్కడ pH అనేది బాగా రైజ్ అయిపోతుంది కదా, సో అలా రైజ్ అయిన pH అనేది ఒక వారం వరకు కూడా ఉంటుంది అనమాట. సో అలాంటి టైంలో అక్కడ ఎటువంటి ఫిష్ ని స్టాక్ చేయడము కుదరదు అనమాట. ఆల్వేస్ చెక్ ద pH బిఫోర్ స్టాకింగ్. సో ఇలాంటప్పుడు ఏంటంటే ఈ హైడ్రేటెడ్ లైమ్ ని వాడినప్పుడు స్టాకింగ్ చేసే ముందుగా pH ని చెక్ చేసుకోవాలన్నమాట. pH వాల్యూ ఎంత ఉందనేది చెక్ చేసుకోవాలి. యాడింగ్ హైడ్రేటెడ్ లైమ్ ఈజ్ నాట్ రికమెండెడ్ వెన్ ఫిష్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద పాండ్. ఒకవేళ ఆ పాండ్ లో ఫిష్ అనేది గనక ఉంటే ఆ టైంలో హైడ్రేటెడ్ లైమ్ అనేది యాడ్ చేయడానికి మంచి రికమెండేషన్ కాదనమాట. సో అప్పుడు దాన్ని రికమెండ్ చేయరు. The use of hydrated lime is recommended when there is any concern of carrying diseases. సో ఒకవేళ ఆ పాండ్ లో ఉన్న ఫిషెస్ కి ఏవైనా డిసీజెస్ ఉంటే కనుక అప్పుడు మాత్రమే ఆ హైడ్రేటెడ్ లైమ్ యాడ్ చేయడానికి మనం రికమెండ్ చేసుకుంటాం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఆర్గానిక్ మెన్యూర్స్ అండ్ ఇన్ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ కామన్లీ యూస్డ్ అండ్ దేర్ ఇంప్లికేషన్ ఇన్ ఫిష్ పాండ్స్. ఇంట్రొడక్షన్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ మాన్యూర్స్. Production of natural feed through fertilization is one of the important factors for better survival and growth of fish in ponds. సో ఈ పాండ్స్ ని ఫెర్టిలైజేషన్ చేయడం ద్వారా మనం న్యాచురల్ ఫీడ్ ని ప్రొడ్యూస్ చేసుకోవడము అనేది ఈ ఫిషెస్ యొక్క సర్వైవల్ రేట్ కి మంచి గ్రోత్ కి
బాగా అవసరం అవుతుంది అనమాట. అంతేకాకుండా ఈ ఫిష్ పాండ్స్ ని ఫెర్టిలైజేషన్ చేయడం అనేది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ గా మనం చెప్పొచ్చు. Good phytoplankton growth is pivotal for sustained zooplankton density in a pond. ఈ పాండ్ లో జూ ప్లాంక్టన్ డెన్సిటీ అనేది బాగా ఉండాలి, ఈ జూ ప్లాంక్టన్ బాగా సస్టైన్ అవ్వాలి అంటే మంచి ఫైటోప్లాంక్టన్ గ్రోత్ కూడా ఒక కీలకమైన పాత్రని వహిస్తుంది అని చెప్పొచ్చు. This requires an adequate availability of nutrients such as phosphorus and nitrogen and other micronutrients. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ జూ ప్లాంక్టన్ ఫైటోప్లాంక్టన్ గ్రోత్ బాగా ఉండాలి అంటే కొన్ని న్యూట్రియంట్స్ అవైలబిలిటీ అనేది ఉండాలి. సో ఇక్కడ కొన్ని న్యూట్రియంట్స్ అనేవి రిక్వైర్ అవుతాయి అనమాట. సో ఆ న్యూట్రియంట్స్ ఏంటి అంటే ఫాస్ఫరస్, నైట్రోజన్, ఇంకా కొన్ని మైక్రో న్యూట్రియంట్స్ అని చెప్తున్నారు. Since the natural availability of these nutrients is low, ponds must adequately fertilize it to sustain good plankton growth. ఒకవేళ ఈ పాండ్ లో గనక ఈ న్యాచురల్ న్యూట్రియంట్స్ అవైలబిలిటీ తక్కువగా ఉంటే మనం పాండ్ కి మంచి ఫెర్టిలైజర్స్ అనేవి యాడ్ చేయాలన్నమాట. సో అలా ఫెర్టిలైజర్స్ యాడ్ చేస్తేనే, తగినంత ఫెర్టిలైజేషన్ అనేది ఉంటేనే ఈ ప్లాంక్టన్ గ్రోత్ అనేది బాగా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇన్ఆర్గానిక్ మెన్యూర్స్. The efficacy of fertilizers and manures for improved natural productivity mainly depends on the nitrogen and phosphorus N:2P and carbon and nitrogen C:2N ratios in the pond sediment. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ పాండ్ లో న్యాచురల్ ప్రొడక్టివిటీ అనేది ఇంప్రూవ్ అవటానికి, అంటే జూ ప్లాంక్టన్, ఫైటోప్లాంక్టన్ ఇవన్నీ ఇంప్రూవ్ అవటానికి ఈ ఫెర్టిలైజర్స్, మెన్యూర్స్ కి సమర్థత ఎలా వస్తుంది, అవి దేని మీద డిపెండ్ అయి ఉన్నాయి అంటే నైట్రోజన్ ఫాస్ఫరస్ రేషన్స్, ఇంకా కార్బన్ నైట్రోజన్ రేషన్స్ ఏవైతే పాండ్ సెడిమెంట్ లో ఉంటాయో సో వీటి మీద డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట ఈ ఫెర్టిలైజర్స్, మెన్యూర్స్ అన్ని కూడా. Nitrogen is to phosphorus ratios of 2:1 to 4:1 ratio and carbon is to nitrogen ratio of 10:1 to 20:1 are desirable for sustained primary productivity of pond water. సో ఈ పాండ్ వాటర్ లో ఈ ప్రైమరీ ప్రొడక్టివిటీ సస్టైన్ అవటానికి సో ఈ రేషన్స్ ఎంతలో ఉండాలి అని చెప్తున్నారంటే నైట్రోజన్ ఫాస్ఫరస్ రేషన్స్ అయితే కనుక 2:1 నుంచి 4:1 రేషియో వరకు ఉండాలి. అదే కార్బన్ ఇస్ టు నైట్రోజన్ రేషియో అయితే కనుక 10:1 నుంచి 20:1 వరకు ఉండటము అది డిజైరబుల్ ఫీచర్స్ అని చెప్తున్నారు అనమాట. ఫెర్టిలైజర్స్ యూస్డ్ ఇన్ ఫిష్ పాండ్స్ ఆర్ ఆఫ్ 3 categories విజ్ ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్ అండ్ బయో ఫెర్టిలైజర్స్. సో ఈ ఫిష్ పాండ్స్ లో యూజ్ చేసే ఫెర్టిలైజర్స్ అనేవి 3 categories గా ఉన్నాయన్నమాట. సో ఏంటవి? ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్, ఇంకా బయో ఫెర్టిలైజర్స్. The major fertilizing elements are nitrogen, phosphorus, potash and calcium, whereas the minor elements are manganese, boron, sulfur, iron, copper, జింక్ ఎట్సెట్రాస్. సో ఇక్కడ మేజర్ ఫెర్టిలైజింగ్ ఎలిమెంట్స్ అంటే ఏం చెప్తున్నారు? నైట్రోజన్ ని, ఫాస్ఫరస్ ని, పొటాష్ ని, కాల్షియం ని మేజర్ ఫెర్టిలైజర్స్ గా చెప్తున్నారు, అంటే మేజర్ ఫెర్టిలైజింగ్ ఎలిమెంట్స్ గా చెప్తున్నారు. అదే గనక మైనర్ ఎలిమెంట్స్ అయితే ఏం చెప్తున్నారు? మాంగనీస్, బోరాన్, సల్ఫర్, ఐరన్, కాపర్, జింక్ ఇంకా మిగతా వాటిని మైనర్ ఎలిమెంట్స్ గా చెప్తున్నారు. సో నెక్స్ట్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్. సో ఇప్పుడు ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ చూద్దాం మనం. కౌడంగ్ ఈస్ ద మెయిన్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ యూజ్డ్ బై ఫార్మర్స్. సో జనరల్ గా మనందరికీ తెలుసు కౌడంగ్ అనేది మెయిన్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ అని. సో దీన్ని ఈ పాండ్ ఫార్మ్స్ లో ఫార్మర్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. అదే మెయిన్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ అనమాట. బిసైడ్స్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ఇంక్లూడ్ మెన్యూర్, కాటన్ సీడ్ మీల్, సోయాబీన్ మీల్, రైస్ బ్రాన్, alfalfa meal and other processed grains or hays. సో అంతేకాకుండా ఈ కౌడంగ్ మాత్రమే కాకుండా ఇంకా ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ అంటే ఏమొస్తాయంటే కాటన్ సీడ్ మీల్, సోయాబీన్ మీల్, రైస్ బ్రాను, ఆల్ఫాల్ఫా మీల్ అంటే పశువుల కోసం పెంచే గడ్డి జాతిని ఆల్ఫాల్ఫా అంటారనమాట. సో అది ఇంకా ప్రాసెస్డ్ గ్రెయిన్స్ ఆర్ హేస్ అంటే ఎండుగడ్డ అనమాట. సో ఇవన్నీ కూడా ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ గా వాడుతూ ఉంటారు. Inorganic fertilizers mainly contain nitrogen, phosphorus and potash. సో ఇనార్గానిక్ ఫెర్టిలైజర్స్ అయితే గనక మెయిన్లీ దేంతో కంటైన్ అయి ఉంటాయి? నైట్రోజన్, ఫాస్ఫరస్ ఇంకా పొటాష్ తో కంటైన్ అయి ఉంటాయి అన్నమాట. Often chemical fertilizers such as triple sulfur phosphate
are used in combination with organic fertilizers to ensure that robust phyto and zooplankton populations are established. సో ఇక్కడ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ తో పాటుగా కెమికల్ ఫెర్టిలైజర్స్ ని ఎలా వాడతారంటే ట్రిపుల్ సూపర్ ఫాస్ఫేట్ అనే దాన్ని కెమికల్ ఫెర్టిలైజర్ గా వాడతారు. సో ఇక్కడ ట్రిపుల్ సూపర్ ఫాస్ఫేట్ అంటే ఏం చెప్తున్నారు, N:P:K అంటే నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాష్ అన్నమాట. సో రేషియో ఎంత చెప్తున్నారు, 0:46:0. సో ఈ రేషియోతో ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ కి కాంబినేషన్ గా కలుపుకొని సో వాడతారన్నమాట. సో ఇది వాడడం వల్ల ఏంటంటే ఆ పాండ్ లో ఫైటోప్లాంక్టన్ జూప్లాంక్టన్ అనేది బాగా బలంగా మంచిగా పెరుగుతుంది అనమాట. బేస్డ్ ఆన్ ద న్యూట్రియంట్ స్టేటస్ ఆఫ్ ద సాయిల్, కార్ప్ ponds are classified as low, medium and highly productive ponds, and this determines the rate at which fertilizers are applied. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, సో మనము సాయిల్ కి న్యూట్రియంట్ స్టాటస్ ఎంత ఇచ్చాము అంటే ఆ సాయిల్ లో న్యూట్రియంట్ స్టాటస్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి కార్ప్ పాండ్స్ ని సో ఇంకా ఎలా క్లాసిఫై చేశారంటే లో ప్రొడక్టివ్ పాండ్స్, మీడియం ప్రొడక్టివిటీ పాండ్స్, ఇంకా హైలీ ప్రొడక్టివ్ పాండ్స్ గా క్లాసిఫై చేశారనమాట. సో దీన్ని ఎలా డిటర్మైన్ చేసుకుంటారంటే ఈ ఫెర్టిలైజర్స్ ఎటువంటి టైంలో అంటే ఏ టైంలో అప్లై చేశారు అనే దాన్ని కూడా బట్టి చూసుకొని దాన్ని కూడా లెక్కలోకి తీసుకొని ఈ పాండ్స్ ని క్లాసిఫై చేస్తారనమాట. 1/3 of the total amount is normally applied 2 weeks before stocking, and the remainder is applied at 2 weekly intervals in equal proportions. సో ఏం చెప్తున్నారు ఇక్కడ, మొత్తం అమౌంట్ లో అంటే మనం ఎంత ఫెర్టిలైజర్స్ పాండ్ కి యాడ్ చేయాలనుకుంటున్నామో అంత ఫెర్టిలైజర్స్ లో 1/3 అమౌంట్ తీసుకొని 2 weeks బిఫోర్ అన్నమాట. అంటే మనము స్టాక్ ని తీసుకొచ్చి పాండ్ లో వేయడానికి 2 weeks ముందు, 2 వారాల ముందుగా ఈ ఫెర్టిలైజర్స్ ని 1/3 మనం తెచ్చుకునే అమౌంట్ లో 1/3 వేస్తారనమాట. సో వేసిన తర్వాత స్టాక్ ని తీసుకొచ్చి పాండ్ లో పెడతారు. సో దాని తర్వాత 2 weeks ఒకసారి అంటే 2 weeks గ్యాప్ ఇచ్చి ఒకసారి వాడతారు. మళ్ళీ తర్వాత ఇంకొక 2 weeks గ్యాప్ ఇచ్చి ఈక్వల్ ప్రపోర్షన్స్ లో ఈ ఫెర్టిలైజర్స్ అనేవి యాడ్ చేయడం జరుగుతుంది. Depending on availability, other organic manures such as buffalo manure, pig manure, duck droppings and domestic sewage are also used. సో అంటే మనకి అవైలబిలిటీస్ దొరికిన దాన్ని బట్టి సో ఇంకా ఆర్గానిక్ మెన్యూర్స్ ఏమేమి వాడతారు, బఫెలో మెన్యూరు, పిగ్ మెన్యూరు, డక్ డ్రాప్లింగ్స్, ఇంకా డొమెస్టిక్ సీవేజ్ అంటే మురుగు నీరు అన్నమాట. సో ఇవన్నీ కూడా మనకి దొరికిన దాన్ని బట్టి మనకి అవైలబిలిటీలో ఉన్న దాన్ని బట్టి వాడతారు ఇవి కూడా ఆర్గానిక్ మెన్యూర్స్ గా. సో నెక్స్ట్ వచ్చేసి నర్సరీ పాండ్స్. మోస్ట్ కామన్లీ రా కౌ డంగ్ ఈజ్ అప్లైడ్ ఎట్ ఎ రేట్ ఆఫ్ 5,000 to 10,000 kg per hectare 2 weeks బిఫోర్ స్టాకింగ్. సో నర్సరీ పాండ్ లో అయితే కనుక ఈ ఫెర్టిలైజర్స్ ని ఎప్పుడు వాడతారు అంటే కౌ డంగ్ ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. సో ఎంత అంటే 5,000 నుంచి 10,000 kgs వరకు ఒక హెక్టార్ కి వాడుతూ ఉంటారు అనమాట. సో ఎప్పుడు వేస్తారు ఈ ఫెర్టిలైజర్ అంటే కనుక మనము స్టాక్ ని పెట్టడానికి 2 వారాల ముందే ఈ ఫెర్టిలైజర్స్ ని యాడ్ చేస్తారు ఈ కౌ డంగ్ ని. If poultry manure is used, it is applied at 1/3 of the cow dung dose. సో పౌల్ట్రీ మెన్యూర్ అయితే గనక వాళ్ళు వాడేది పౌల్ట్రీ మెన్యూర్ అయితే గనక ఈ కౌ డంగ్ డోస్ లో 1/3 డోస్ ని మాత్రమే వాళ్ళు ఆ పాండ్ కి అప్లై చేస్తారు. A phased manuring practice is also used whereby a mixture of groundnut oil cake at 750 kg, cow dung at 200 kg and single super phosphate at 50 kg per hectare has also been found to be effective. So phased manuring అంటే ఏంటంటే ఈ ఫేజ్ లో సర్టెన్ ఫేజ్ లో ఇంత అమౌంట్ వేయాలి, సర్టెన్ ఫేజ్ లో ఇంత అమౌంట్ వేయాలని వాళ్ళకి ఒక టైం లిమిట్ పెట్టుకుంటారు అనమాట. సో దాన్నే ఫేజ్డ్ మెన్యూరింగ్ ప్రాక్టీస్ అంటారు. సో ఈ ఫేజ్డ్ మెన్యూరింగ్ ప్రాక్టీస్ లో మిక్స్చర్ ఆఫ్ అమౌంట్ ని కలుపుతారు. అంటే ఏమేమి మిక్స్చర్స్ ని కలుపుతారంటే గ్రౌండ్నట్ ఆయిల్ కేక్ వచ్చేసి 750 kgs, కౌ డంగ్ వచ్చేసి 200 kgs, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అయితే కనుక 50 kgs అనమాట. సో వీటన్నిటిని కలిపేసి ఒక హెక్టార్ కి వాడుతూ ఉంటారు అనమాట. సో దీని వల్ల కూడా మంచి ఎఫెక్టివ్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. సో వీటిలన్నిటిని కలిపేసి ఒక ఫేజ్ లో కొంచెం అమౌంట్, ఇంకొక ఫేజ్ లో కొంచెం అమౌంట్, అలా టైం ఇంటర్వెల్స్ ఇచ్చుకుంటూ ఫేజ్ మెన్యూరింగ్ ప్రాక్టీస్ ని చేస్తారనమాట. నెక్స్ట్ ఫింగర్లింగ్ రేరింగ్ పాండ్స్. These are generally fertilized with cow dung at 5,000 to 10,000 kg per hectare depending on the nutrient status of the pond. So
ఫింగర్లింగ్ రేరింగ్ పాండ్స్, ఫింగర్లింగ్స్ ని పెంచే పాండ్స్ లో అయితే గనక జనరల్ గా దేంతో ఫెర్టిలైజ్ చేస్తారంటే కౌడంగ్ తో ఫెర్టిలైజ్ చేస్తారు. సో కౌడంగ్ ని ఎలా ఇస్తారంటే ఒక హెక్టార్ కి వచ్చేసి 5,000 నుంచి 10,000 కేజెస్ వరకు కూడా వాడతారు. సో ఈ 5,000 నుంచి 10,000 కేజెస్ అనేది వాళ్ళు ఎలా డిటర్మైన్ చేసుకుంటారంటే ఆ సాయిల్లో ఆ పాండ్ లో ఉండే న్యూట్రియంట్ స్టేటస్ ని చెక్ చేసుకున్న తర్వాత ఎన్ని కేజెస్ ఇవ్వాలి అనేది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారనమాట. 1/3 of the required dose is applied 8 to 10 days before stocking of fry and the remainder is applied in equal proportions at fortunately intervals. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఫింగర్లింగ్స్ ని, సో ఫ్రైస్ ని ఫింగర్లింగ్స్ ని వాళ్ళు స్టాకింగ్ చేసే ముందు 8 నుంచి 10 రోజుల ముందు వాళ్ళు ఒక అమౌంట్ తీసుకున్నారు కదా, సో హెక్టార్ కి ఇంత అమౌంట్ అని వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు కదా, ఆ సెలెక్ట్ చేసుకున్న అమౌంట్ లోంచి 1/3 పార్ట్ తీసుకొని సో దాన్ని ఈ 8 నుంచి 10 రోజుల ముందు వేస్తారనమాట పాండ్ లో. సో వేసిన తర్వాత ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఈక్వల్ పోర్షన్స్ లో ఫార్చునేట్ ఇంటర్వెల్స్ లో మళ్ళీ వేసుకుంటూ వెళ్తారు. సో దట్ మీన్స్ ఏంటంటే వాళ్ళు టైం పెట్టుకుంటారు. ఈ స్టాకింగ్ చేసేసిన తర్వాత సో ఇన్ని రోజులకు వేయాలి, తర్వాత మళ్ళీ ఇన్ని రోజులకు వేయాలని వాళ్ళు టైం ఇంటర్వెల్స్ సెలెక్ట్ చేసుకుంటారు. సో అలా టైం ఇంటర్వెల్స్ సపోజ్ 1 వీక్ నుంచి ఇంకొక 1 వీక్ అలా ఉంటే గనక ఫస్ట్ వీక్ లో ఎంత అమౌంట్ ఇస్తారో తర్వాత ఇచ్చే వీక్ లో కూడా సేమ్ అంతే అమౌంట్ ని వాళ్ళు ఈక్వల్ ప్రపోర్షన్స్ లో ఇచ్చుకుంటూ ఉంటారన్నమాట. సో నెక్స్ట్ గ్రో అవుట్ పాండ్స్. దీస్ ఆర్ యూజువల్లీ ఫెర్టిలైజ్డ్ with cow dung at 10,000 to 20,000 kg per hectare per year or poultry manure at 4,000 to 8,000 kg per hectare per year and in combination with inorganic fertilizers such as urea at 100 kg per hectare per year and super phosphate at 50 kg per hectare per year. గ్రో అవుట్ పాండ్స్ లో ఫెర్టిలైజర్స్ ఎలా యాడ్ చేస్తారు అంటే కనుక వాళ్ళు కౌడంగ్ ని యూజ్ చేస్తే ఒక ఇయర్ కి ఒక హెక్టార్ ఏరియాకి 10,000 నుంచి 20,000 కేజెస్ వరకు కూడా వాడతారు. అదే కనుక వాళ్ళు పౌల్ట్రీ మెన్యూర్ ని వాడుతున్నట్లయితే ఒక సంవత్సరానికి ఒక హెక్టార్ ఏరియాకి 4,000 నుంచి 8,000 కేజెస్ వరకు కూడా ఈ పౌల్ట్రీ మెన్యూర్ ని వాడతారు. ఒకవేళ వాళ్ళు ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ తో ఇన్ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ కాంబినేషన్స్ కనుక వాడితే ఒక ఇయర్ కి ఒక హెక్టార్ ఏరియాకి ఈ యూరియా అనేది 100 kgs చొప్పున వాడతారనమాట. అండ్ ఇంకా సూపర్ ఫాస్ఫేట్ అయితే కనుక ఒక సంవత్సరానికి ఒక హెక్టార్ ఏరియాకి 50 kgs చొప్పున వాడతారనమాట. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ identification of oxygen depletion problems and control mechanisms in culture ponds and aeration, principles of aeration and emergency aeration and liming materials, organic manures and inorganic fertilizers commonly used and their implication in fish ponds. Thank you.